ఒకవేళ అలాంటి ప్రభుత్వం ఉందంటే మీకు పరిపాలన చేత కాదు, మీరు అబద్ధాల రాయుళ్ళు అని స్పష్టంగా మేము చెప్పడానికి ఎక్కడ కూడా మేము వెనక్కి పోవటం లేదు. ఈరోజు ఈ రాష్ట్రంలో జరిగినటువంటి అన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ నేను చెప్పినట్టుగా 15 రోజుల నుంచి సీఎం, గవర్నర్, చైర్మన్ ఆఫ్ ఏపీపీఎస్సీ అండ్ కోర్ట్, కేసు ఇన్ ద కోర్ట్, వీళ్ళు వర్సెస్ నిరుద్యోగులు కూడా రాజకీయ పార్టీ నాయకుల మీద వాళ్ళకి ఎందుకో నమ్మకం పోయింది. నార్మల్గా ఇంతకుముందు గతంలో మేము ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు కానీ లేదా బయట వాళ్ళు కానీ ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఒక అప్లికేషన్ తీసుకొని ఒక రిప్రజెంటేటివ్ తీసుకొని కౌన్సిల్కో లేదా అసెంబ్లీకో మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళు. నా రాజకీయ పార్టీల మీద నమ్మకం పోయినట్టుగా నిరుద్యోగులు మొత్తం ఎక్కడికి వెళ్ళాలంటే యూట్యూబర్స్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు. మా మీద ఒక స్టోరీ చేయండి, దయచేసి ఈ స్టోరీని ప్రభుత్వాన్ని పంపించండి, మా ఆవేదన కవర్ చేయండి అంటే జర్నలిస్టులు ఈరోజు ఈ నిరుద్యోగుల్ని, ప్రజల్ని, బాధల్ని, కష్టాలని ఆదుకునే వ్యక్తుల్లాగా కనపడే దశలోకి ఈ ప్రభుత్వం నెట్టిన తర్వాత ఈ ప్రభుత్వం అవసరమా? కొన్ని వేల లక్షల మంది ప్రజలు ఈరోజు అటు శ్రీకాకుళం కానీ ఇటు రాయలసీమ కానీ లేకపోతే మిడిల్లో ఉన్నటువంటి ప్రాంతాలు కానీ ఏ సెంటర్లో ఎవడున్నాడో తెలుసుకొని రాత్రికి రాత్రి మీరు ఎగ్జామ్ లేనట్టుగా, మధ్యాహ్నం అసలు ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినట్టుగా అన్ని టీవీ ఛానల్స్లో బ్రేకింగ్ న్యూస్, ఎగ్జామ్ హ్యాస్ బీన్ పోస్ట్ పోన్, మళ్ళీ కాదు ఎగ్జామ్ ఉన్నట్టుగా కన్ఫ్యూజన్. 10 రోజుల నుంచి పిల్లలు చదవటం మానేశారు. వాళ్ళేదో ఆశ 10 రోజుల టైం దొరికితే నోటిఫికేషన్ మీద క్లారిఫికేషన్ వస్తే ఇంకా బాగా ప్రిపేర్ అవ్వచ్చు కాబట్టి మేము ఇంకా క్వాలిఫై అవుతామని ఒక ఆశ. అసలు ప్రజల్ని మీరు రైలు పట్టాల మీద పడుకోబెట్టి రైలు ఇంజిన్కి మీరు గ్రీన్ జెండా ఊపినట్టుగా వాళ్ళని మొత్తం చంపేసేయండి అన్నట్టుగా కనపడుతుంది తప్పితే రైలు పట్టాల మీద ఉంటే లేండిరా మీరు ట్రైన్ వస్తుందని చెప్పినట్టుగా కనపడటం లేదు. ఈ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగ సోదరులందరూ కూడా, నిరుద్యోగులందరూ కూడా ఎంత కష్టపడిపోతూ ఉన్నారు. వీళ్ళ ఆశలన్నీ కూడా ఎక్కడికి వెళ్ళాలి? వీళ్ళ ఆశల మీద నీళ్లు చల్లేసి నిరుద్యోగులతో ఆటాడుకున్నారు, ఉద్యోగులతో ఆటాడుకున్నారు, ప్రజలతో ఆటాడుకున్నారు, ఉమెన్ తోటి ఆటాడుకున్నారు. ఏం సాధించారని ఈ 9 నెలలుగా? ఆఫ్టర్ ఆల్ ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ జరపాల్సినటువంటి గ్రూప్ 2 అనే ఒక మెయిన్ ఎగ్జామినేషన్ జరపలేక మొత్తం ఉండి మా మాట వినట్లేదు అంటే యు ఆర్ మోస్ట్ అన్ఫిట్ బీయింగ్ యాజ్ ఎ చీఫ్ మినిస్టర్. మై డియర్ చీఫ్ మినిస్టర్, ఐఎమ్ టెలింగ్ యూ. The other side, education minister, I don't know how he has been related to this examination. ఎడ్యుకేషన్ మినిస్టర్కి సంబంధం లేదు. ఎందుకు నువ్వు ట్వీట్ చేసావు? నేను అడుగుతా ఉన్నాను, ఇన్ వాట్ వే యు ఆర్ రిలేటెడ్? ఎంబీబీఎస్ నాట్ కమ్స్ అండర్ యూ అండ్ యు ఆర్ నాట్ ద చీఫ్ మినిస్టర్. అట్లీస్ట్ దెర్ ఇస్ ఎ డిప్యూటీ చీఫ్ మినిస్టర్. ఐ థింక్ ఆయన ఎక్కడ ఉన్నాడో మనకు తెలియదు. ఆయన ఆ ప్రయాగరాజ్లోనో లేకపోతే ఎక్కడో గోదావరిలో గంగలో మునిగిన తర్వాత వైరల్ ఫీవర్ వచ్చిందట. ఎందుకు వచ్చింది బాబా? ఆ మునిగిన నీళ్ళు ఏమైనా మునిగాడో లేకపోతే ఆ నీళ్ళు ఏమైనా తాగాడో ఏదో తెలియట్లేదు, లేకపోతే మంచినీళ్ళు అనుకొని ఏమైనా తిన్నాడు. మనకు దాని మీద నేను కామెంట్ చేయదలుచుకోలేదు. ఎక్కడికి వెళ్ళి డిప్యూటీ సీఎం కనపడట్లేదు. దెన్ హూ హెస్ టు టాక్? స్టూడెంట్స్ ఎంతమందిని అప్రోచ్ కావాలి? అంటే మీరు మోసం చేస్తూ పోతే ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని మోసం చేసే శక్తి సామర్థ్యాలు కూటమి కలిగి ఉన్నది. మీరు ఈఎంలు వాడారా? కాదు, అవునో కాదో తెలియదు. కానీ ఏపీపీఎస్సీలో నిరుద్యోగుల మొత్తాన్ని మోసం చేశారా లేదా? ఒక్కరోజులున్న డ్రామా. ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఎగ్జామ్ మోస్ట్ ప్రాబబ్లీ పోస్ట్ పోన్ అయిపోతూ ఉంది అని ఒక ట్వీట్ లోకేష్ గారు చెప్పారంటే ఆయనే కదా పాదయాత్ర చేసింది, ఆయన వల్లే కదా ప్రభుత్వం వచ్చింది. చంద్రబాబు నాయుడు జైలు పోతే కాదు కదా, ఆయనే చెప్పుకున్నాడు నా పాదయాత్ర. దాన్ని ఏమంటాం? ఆయన పాదయాత్ర ఏ పేరు? యోగాళం ద్వారా కదా వచ్చింది, ప్రభుత్వం వచ్చింది. కాబట్టి అంతలోనే పెడితే ప్రభుత్వం ఎగ్జామినేషన్ పోస్ట్ పోన్ కాదా అన్న ఒక అప్పీల్ ప్రజలకు వెళ్ళిపోయింది. నో. దాని తర్వాత ముఖ్యమంత్రి గారు మళ్ళా ఎవరికో ఫోన్లో మాట్లాడుతాం, ఆ ఫోన్ లీక్ అయిపోయింది. ఆవిడ నా మాట వినట్లేదని. అరే ఆవిడ నీ మాట వినకపోతే నువ్వెందుకు ఉంచుకోవటం? రిమూవ్ ది చైర్మన్ ఆఫ్ ది ఏపీపీఎస్సీ. టెల్ టు ద పీపుల్ షీ ఈజ్ నాట్ ప్రాపర్లీ వర్కింగ్ అని చెప్పండి. ఎవరు తీసుకొచ్చి పెట్టారు? మీ మనిషి గారు తీసుకొచ్చి పెట్టుకుంది మీరు. మీ వాళ్ళకి సెలక్షన్స్ ఇవ్వడం కోసం కాదా? లక్షలాది మందితో కూడుకున్నటువంటి ఒక సమస్యని మీ మధ్య ఉన్నటువంటి ఒక ఆలోచనని వైరుధ్యం ఉన్నట్టుగా మేము అర్థం చేసుకోవాలి. మాకు తెలుసు మీ మధ్య ఉన్నది వేరే వైరుధ్యం కాదు. మీ మధ్య ఉన్నది మాకు తెలుసు ఏ వైరుధ్యం ఉందో, ఎందుకు తీసుకొచ్చి పెట్టుకున్నారు.
ఈరోజు ఏపీపీఎస్సీ చైర్మన్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఉంటుందా? ఏ చైర్మన్ అయినా ఉన్నారా? దో ఇట్ ఈస్ autonomous body, I am telling. With experience I am telling. I also wrote for the APPSC and UPSC competent examinations. తెలీదా ఏపీపీఎస్సీ ఎలా అమ్ముడుపోతుందో ఒక్కోసారి తెలీదా? యూపీఎస్సీలో ఏమవుతుందో తెలీదా? నార్త్ వాళ్ళకి మొత్తానికి సర్వీసులు వస్తాయి, సౌత్ వాళ్ళకి సర్వీసులు రావు, ఎందుకు రావనే డిబేట్లు జరగలేదా? ఏం నల్లపూసలు అనుకుంటున్నారా? లేకపోతే మీరు అనుకున్న ఎలక్షన్ కమిషన్ అమ్ముడుపోయి ఎలక్షన్ ఎవడ కావాలంటే వాడు చేసే దసరాకి కాన్స్టిట్యూషనల్ బాడీ వెళ్ళిపోయిన తర్వాత వాట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ ఏపీపీఎస్సీ చైర్మన్ అండ్ అదర్ బాడీ? వాళ్ళు ఏమన్నా రేపు నా మీదకి తగాదకు వస్తే రావచ్చు. ఎందుకు ఏపీపీఎస్సీ ఆఫ్టర్ ఆల్ అన్నారని ఇలాంటి తింగర వేషాలు వేసి నిరుద్యోగులు గొంతులకు వస్తున్నందుకు అనక తప్పదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వెళ్తే కేసు, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలంటే మైక్ ఉండదు, ప్రజల మధ్యకి వెళ్ళాలంటే సెక్యూరిటీ ఉండదు. అపోజిషన్ ఆల్సో ఏ కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఆయనకున్న సెక్యూరిటీ మొత్తం తీసేస్తారు. నిరుద్యోగులు అడిగితే వాళ్ళకి దిక్కే లేదు. నిరుద్యోగుల తరఫున ఎవరు మాట్లాడకూడదు, మాట్లాడితే వాడిని అరెస్టు. ఎవరిని అప్రోచ్ కావాలి? నిరుద్యోగులు వాళ్ళ జీవితకాలం నిరుద్యోగులు ఉంటే వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళకి పెళ్ళిళ్ళు అవసరం లేదా? వాళ్ళ పిల్లలు అవసరం లేదా? వాళ్ళకి ఇల్లు అవసరం లేదా? వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు పోషించాల్సిన అవసరం లేదా? కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఒకే ఎగ్జామ్ పెట్టి మీకు సెలెక్టెడ్ లిస్ట్ ఇవ్వడానికి చేత కాకపోతే మీరు ప్రభుత్వాన్ని ఏమని అడుగుతారు? బోడీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా పేదల తరపున ప్రజల తరపున నిర్వహిస్తున్నటువంటి ప్రభుత్వం ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ నడపలేక చేతులు ఎత్తేసి ఒకరి మీద ఒకరు చెప్పుకొని ఇప్పటివరకు ఏపీపీఎస్సీ చైర్మన్ సమాధానం ఇవ్వట్లేదు. కాంటి కండక్ట్ ఏ ప్రెస్ మీట్ ఒక వారం ముందో లేదా 10 రోజుల ముందో, ఇదిగో ఈ దశలో ఈ ఏపీపీఎస్సీ ఉన్నది, మా మీద ఈ డిస్ప్యూట్ ఉన్నది, లేకపోతే నిరుద్యోగులకి మీరు ఇది అడుగుతూ ఉన్నారు, ఇది కాదు మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం లేదా మీకు తెలియజేస్తున్నామని ఒక ప్రెస్ మీట్ ఆఫ్టర్ ఆల్ మేమే ఏమి లేకుండా వచ్చి ప్రెస్తో మాట్లాడుతున్నామే, మీరు మాట్లాడలేరా? ప్రెస్లు మీ ఇంట్లోకి వస్తాయి కదా, మీ ఆఫీసులకు వస్తాయి కదా, ప్రజలకు తెలియజేసుకోలేరా? ఎక్కడికి వెళ్ళారు ఏపీపీఎస్సీ చైర్మన్ గారు? వై షీ డిసపియర్? హూ అలౌడ్? ముఖ్యమంత్రి ఏం తెలియనట్టుగా అడుగుతున్నారు. మేము ఏపీపీఎస్సీ చెప్పాము కానీ ఆమె గారు ఒప్పుకోవటం లేదు. ఏదో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో దొంగొచ్చి రాలగొట్టే తన్ని గుంజలు కట్టేసి వెళ్ళిపోతే పొద్దున్నే పోలీసులు వస్తే ఏం జరిగిందంటే రాత్రి దొంగ గారు వచ్చారండి, ఎంత బతికినా ఆయన గారు కొట్టిపోయారండి అన్నట్టుగా ముఖ్యమంత్రి గారు ఆవిడ గారు మా మాట వినట్లేదండి. వాట్ ఈజ్ దిస్? మేము రాజమండ్రి వాళ్ళమా లేకపోతే ఈస్ట్ గోదావరి వాళ్ళమా? అరే మేము ఒంగోలు వాళ్ళమే, రాయలసీమ వాళ్ళమే, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళమే, నిరుద్యోగం అనే ఆకలితోటి చస్తున్నటువంటి వాళ్ళమే, జీవితం మీద అనేకమైన ఆశలు ఉంటే నిరుద్యోగుల ఆశలు తీర్చాల్సినటువంటి ఏపీపీఎస్ దాన్ని నిర్వర్తించాల్సినటువంటి బాధ్యత వహించాలంటే ప్రభుత్వం ముగ్గురు కలిసి గవర్నర్ కలిసి మొత్తం కాన్స్టిట్యూషనల్ బాడీస్ అన్ని తప్పుకొని వెళ్ళిపోతే దీనికి ఎవడో బాధ్యత వహించాలి? నిరుద్యోగులు ఇంకా ధర్నాలు చేస్తున్నారు. రేపు ఈ నోటిఫికేషన్ ఉంటుందో లేదో తెలియదు. చాలామందికి అనుమానాలు క్రియేట్ చేశారు. అంటే ఒక్క చిన్న సమస్యని మీరు సాల్వ్ చేయలేక, ఒక్క నోటిఫికేషన్లో ఉన్నటువంటి ఒక క్రిటికల్ అంశాన్ని మీరు దాన్ని సొల్యూషన్ చెప్పలేక పోలవరం దొంగతారట వీళ్ళు.